శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు ప్రతిపాదన. యూటర్న్ తీసుకో, చంపేద్దాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను అనుసంధానించేలా జాతీయ రహదారి 765పై సుమారు 86.74 కిలోమీటర్ల పొడవుతో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ మార్గం పర్యావరణపరంగా సున్నితమైన నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మీదుగా సాగనుంది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేకమైన 2+1 లేన్ విధానాన్ని ప్రతిపాదించారు. ఇందులో ప్రతి 3 కిలోమీటర్లకు ఒకసారి ఓవర్టేకింగ్ కు అవకాశం కల్పించే అదనపు లేన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 12,000 కోట్ల రూపాయల నుంచి 18,500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ప్రస్తుతం ఉన్న రాత్రిపూట ప్రయాణ ఆంక్షలను తొలగించడం, వాహనాల ఢీకొనడంతో వన్యప్రాణులు మృతి చెందటాన్ని తగ్గించడం, అలాగే హైదరాబాద్ శ్రీశైలం మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లే భక్తులు, వాణిజ్య వాహనాలకు వేగవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. Do follow Nandikot City for the fast, local and trusted updates.